సార్ ఎఫ్ఐఆర్ పోస్ట్ మార్టం రిపోర్టు అన్ని రెడీ సార్. గుడ్. తలకు బలమైన దెబ్బ తగలడమే మరణానికి కారణం సార్. జనం చూస్తుండగా ఎస్ఐ రవీంద్రని, కానిస్టేబుల్ జయచంద్రని ముద్దాయి చావుగొట్టినందుకు సాక్ష్యాధారాలు ఇందులో సార్ పోలీసులకు ఆడపిల్లని అడ్డగించి అత్యాచారం చేయాలనుకోవడం వల్లే కదా సార్ ఇదంతా జరిగింది. ఒక ప్రముఖ సంఘ సంస్కర్తగా నా బాధ్యత అనుకుని ఈ సంఘటనని ప్రతిఘటించి పోలీసుల మీద ఫేస్బుక్ లో నేను పోస్ట్ పెట్టాను. ఓ నువ్వేనా పోస్ట్ చేసింది? అవును, 65K లైక్స్, 12 షేర్లు వచ్చాయి. దానికొచ్చిన కామెంట్లో ఒకటి నాకు చాలా నచ్చింది. KPNV అంటే కేడి పోలీసులను నమ్మవద్దు. స్టాప్ ఇట్. ఇటు వచ్చి నుంచో. కమ్ హియర్. సార్ ఇందులో ఒకటి నిజం కాదు సార్. ఐ నో డేవిడ్, ఐ నో. సంఘటన జరిగింది 2 రోజుల ముందు కదా? ఎస్ సార్. ఈ ఎస్ఐ రవీంద్ర చనిపోతాడని ఖచ్చితంగా తెలిసే ముద్దాయిని కోర్టులో హాజరుపరచకుండా కస్టడీలో ఉంచారు, అంతేగా? అవును సార్, దెబ్బలు బలంగా తగిలాయి. ఈ కానిస్టేబుల్ జయచంద్ర నిన్న సాయంత్రమే డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయాడు. ఓ సిఐ డేవిడ్ పెట్టిన కేసు సాల్వ్ చేయడం చాలా కష్టం. వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. ఇప్పుడు ఏం చేద్దాం? అసలు ఇతను ఎవరో తెలుసా నీకు? తన కెపాసిటీ ఏంటో తెలియకుండా భలే ఇరుక్కున్నావు కదా. ఏమయ్యా, ఇతన్ని గోకే ముందు ఈ స్టేట్ లో ఏ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసినా క్లియర్ గా చెప్పేసేవాళ్ళు కదా ఈ రాజా నరసింహ అంటే ఏంటో. ట్విస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అర్థమయ్యేలా చెప్పండి సార్. చూడు, ఈ రాజా ఒక పని మొదలెట్టి బరిలోకి దిగాడంటే దాని అంతు చూడకుండా వదిలిపెట్టడు. ఇది కమిషనర్ సార్ ఊరికే చెప్పడం లేదు, సొంత అనుభవంతో చెప్తున్నారు. మా రాజా ఈయనకి షాక్ ఇచ్చాడు. నా కళ్ళు తెరిపించింది, నాకు 2వ జన్మను ప్రసాదించింది ఈ రాజాయే. సార్, you give permission only I open mouth. 2 words I speak. Granted. Thank you, sir. By it. Your suspension order. ఇది స్వయంగా ఇవ్వడానికి కమిషనర్ గారు వచ్చారు. సస్పెన్షనా? ఎందుకు? మూర్తి గారు ఆ న్యూస్ పెట్టండి. ఎస్ఐ రవీంద్రను హత్య చేసింది కానిస్టేబుల్ జయచంద్ర. జయచంద్ర రవీంద్రను దారుణంగా హత్య చేస్తున్న దృశ్యాలు ఎక్స్క్లూజివ్ గా న్యూస్ 18 ఛానల్ కే. గిరీసన్ చారిటబుల్ హాస్పిటల్లో నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. హత్య చేసి పారిపోయిన కానిస్టేబుల్ జయచంద్రను పోలీసులు ఇంతవరకు పట్టుకోలేకపోయారు. యూ షాక్డ్? నువ్వు ఊహించలేదుగా. యూ ఓన్లీ గేవ్ ఐడియా. ఆసుపత్రిలో ఉన్న ఎస్ఐ చనిపోతే చిన్న కేసు హత్య కేసు అవుతుందని నువ్వే చెప్పావు. అప్పుడే నాకు అర్థమైంది ఈడి బుద్ధేదో చూపిస్తాడని. నీ బొకే తీసుకుని ఎస్ఐని కనవడానికి వెళ్ళింది కాంప్రమైజ్ కనుకున్నావా? కొచ్చి, కోదాడ, కొత్తపేట ఏదైనా ఈ రాజాకు ఒకటే. కానీ విషయం అది కాదు కదా లాయరు. ఇరవై 24 గంటలు పనిచేసే వీడియో కెమెరా నా మొబైల్ ఫోన్ లో ఉంది. ఐ రికార్డ్ అండ్ సెండ్ టు ద కమిషనర్. హీఈస్ మై దోస్త్. రాజా రిటర్న్స్ రా. సర్కిల్ పాలకొల్లు దాకా వెళ్ళక్కర్లా. ఇక్కడ ఈ స్టేట్ లో చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ రాజా బ్యాచ్ స్ట్రాంగ్ అని. డబుల్ స్ట్రాంగ్ కాదు, ట్రిపుల్ స్ట్రాంగ్. అన్నా అదిగో వచ్చాడు. నా చిన్న రాజా, భయపడ్డావా? లేదన్నా, నువ్వుండగా నాకెందుకు భయం? అన్న తమ్ముడు కలిసి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? జనరల్ గా ఇటువంటి సిచ్యువేషన్స్ సినిమాల్లో వస్తే అన్నదమ్ములు కలిసి ఓ ఐటమ్ సాంగ్ వేసుకుంటారు. ఈసారి మన ప్రోగ్రామ్ కొంచెం చేంజ్ చేద్దాం. ఐటమ్ సాంగ్ ఏమీ వద్దు. మన కృష్ణమామయ్య, లిల్లీ టీచరు వీళ్ళిద్దరి కోసం ఒక వెడ్డింగ్ సాంగ్ వేసుకుంది. ఎలాగూ మనం ఈ ఊరొచ్చిన పని పూర్తయింది కదా మాస్టారు. మీరు ఈ రిపోర్ట్ ని NCS ఇస్తే సరిపోతుంది. తీసుకోండి. బాబు, ఏం నాన్న? నువ్వు కొంతకాలం ఈ పనులన్నీ పక్కన పెట్టి వచ్చి నాతో ఉండొచ్చు కదా. ఐ సారీ ఫాదర్. ఇక నుంచి నా జీవితాన్ని మన భారతదేశం కోసం సమర్పించబోతున్నాను. మై లైఫ్ ఐ సబ్మిట్ టు ఇండియా. నన్ను ఒక ప్రధానమంత్రిగా చూడాలని కోరికలేదా? ప్రధానమంత్రి? ఎస్, ఇంపార్టెంట్ మినిస్టర్. ఈ స్టేట్ లోనే ఎంతో ప్రధానమైన మినిస్టర్. నేను దాన్ని ఇంగ్లీష్ లో థింక్ చేసి మన తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఎవరికి అర్థం కాదు. పర్లేదులే, లివ్ ఇట్. చిన్న వీణి నువ్వే చూసుకోవాలి. ఈ దొమ్మీలు గొడవలు పైకే చాలా అమాయకుడు, అది అందరికీ తెలీదు. బాబాయ్, అన్నయ్య అంటే నాకు ప్రాణం బాబాయ్, నేను చూసుకుంటాను కదా. ఎలక్షన్ లో పోటీ చేయాలని అనుకుంటున్నారు గనక అది పూర్తయ్యే వరకు సేఫే. ఇక గొడవలేం జరగవు, నేను గ్యారెంటీ. లాయర్ గ్యారంటీ, నేను గ్యారంటీ. మరి ఇంకేంటి బాబాయ్, మీరు ధైర్యంగా వెళ్ళండి.
నీ తర్వాత వస్తాను నాన్న. కృష్ణమామయ్య కేసుని పూర్తిగా కొట్టేయలేదు. ఇప్పుడు వచ్చింది జామీను మాత్రమే. ఆ కేసు గెలిచాక వస్తాను. ఐ విల్ కమ్. వెళదాం. ఇక్కడుంటే ఏదోగా ఉంది. నాన్న వెళ్తుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. వెరీ సాడ్. నాకు తెలుసులేరా, మీ నాన్న అంతే, నువ్వు అంతే. మనసులో ఉన్న ప్రేమని బయటకు చెప్పుకోలేరు. బాబు నాన్నా, వీడు నన్ను ఆఫ్టర్ ఆల్ కమిషనర్ తో చేతులు కలిపి నన్ను సస్పెండ్ చేయిస్తే నా పని అయిపోయింది అనుకున్నావా నువ్వు? నీ కమిషనర్ కి పైన ఐజీకి డీజీకి పైన మగాడు ఇంకొకడున్నాడ్రా. గవర్నమెంట్ జీతం కన్నా 4 రెట్లు ఎక్కువ ఇచ్చి నన్ను పోషించడానికి. నన్ను కాదని ఇక్కడి నుంచి ఒక్కడు కూడా బయటికి వెళ్ళలేడు. ఇదిగో మల్లన్నా, ఒక్క 5 నిమిషాలు ఆగన్నా, మాధవరావు మాస్టర్ వచ్చేస్తారు. ఓకే ఓకే. అరే చిన్న, అన్నకు ఎలక్షన్లో ప్రాబ్లం, గొడవలేవి వద్దు. కన్న తండ్రిని కాపాడుకోలేని వాడు ఎలా లాయరు దేశాన్ని కాపాడతాడు? రాజనా నేను చెప్పు. కొట్టి చంపేయండ్రా. Here no English paper. రాజా గారు, Come on. 2 days. I'm thinking. Smoking my head. 2 questions, no answer. నాకు సహాయం కావాలి, అందుకే పిలిపించాను. రసూల్ మరణాన్ని కృష్ణమామయ్య నెత్తినేయడానికి పోలీసులను ఉపయోగించాలని గిరీశం ఎందుకు ప్రయత్నించాడో తెలుసుకోవాలి. బార్కి వ్యతిరేకంగా ఉన్న మా నాన్నగారి రిపోర్టుని కాజేయడానికి. కానీ హూ ఈజ్ ఏ రసూల్? గిరీశానికి రసూల్కి మధ్య వాట్ ఈజ్ ఏ కనెక్షన్? ఈ రసూల్ గురించి నాకు అంత వివరంగా ఏం తెలీదు. రసూల్ డిగ్రీలో నా క్లాస్మేట్. హీ వాజ్ అన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. పోలీసులు అంటున్నట్టుగా వీళ్ళ మధ్య ప్రేమేమీ లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. బట్ అతను అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తుండేవాడని అందరూ అంటున్నారు కదా, దానికి కారణం ఏంటి? ఒకసారి ఇదే ప్రశ్న నేను అతన్ని అడిగాను. అప్పుడేమన్నాడంటే, నేను గిరీశం గురించి తెలుసుకుంది నిజమని నిరూపించగలిగితే స్టేట్ మొత్తం ఉలిక్కి పడుతుంది అన్నాడు. స్టేట్ మొత్తం ఉలిక్కి పడాలంటే 1 మీటు, 2 ఇల్లీగల్ సెక్స్. ఆ గిరీశం కళ్ళు నీ మీద కూడా పడ్డాయా ఏంటి? మనోహర, షీ ఈజ్ ఎ కజిన్ సిస్టర్. రాజా గారు, గిరీశానికి సంబంధం ఉన్న ఈ ఊళ్ళో ఒక జర్నలిస్ట్ ఇంట్రెస్ట్ చూపించే ఒకే విషయం కల్తీ మందు. కల్తీ మందా? యు మీన్ డూప్లికేట్ లిక్కర్? దాదాపు 20 ఏళ్లుగా గిరీశం చేస్తున్న ఇల్లీగల్ బిజినెస్ ఇది. పోలీసులకు చాలా మందికి తెలుసు. కల్తీ మందు వల్ల జరిగిన దారుణాలకు ఇక్కడ సాక్ష్యం లేకుండా పోయింది. పనికొచ్చే సాక్ష్యాలన్నింటినీ గిరీశం నామరూపా లేకుండా చేశాడు. ఒక గ్లాస్ ఫ్యాక్టరీ చాటున ఈ పాముల పర్తిలో గిరీశం డిస్టిలరీ నడుపుతున్నాడు. స్వదేశీ విదేశీ ఇలా చాలా రకాల బ్రాండ్స్ కి ఎన్నో డూప్లికేట్స్ ఆ డిస్టిలరీలో తయారు కాబడుతున్నాయి. సొంతంగా హార్బరు, 100కు పైగా సొంత ఫిషింగ్ బోట్లు ఉన్నాయి గిరీశానికి. ఆ బోట్లన్నీ జలమార్గంలోనే వెళ్తూ రాష్ట్రంలో ఆ చివరి నుంచి ఈ చివరి దాకా కల్తీ మద్యం డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. విదేశాల నుంచి కూడా గిరీశం తాలూకు ఈ కల్తీ మందు దిగుమతవుతోంది. సగానికి సగం పైగా లోకల్ బార్లు మొదలు స్టార్ హోటల్స్ వరకు సప్లై చేయబడుతున్నాయి. ఏమంటున్నారండి మీరు? అసలు దీని గురించి గవర్నమెంట్కి ఏం తెలీదా? గవర్నమెంట్ కి దీనికి టైం ఎక్కడుంది? 3 ప్రతిపక్షాలు కదా అసెంబ్లీలో, 2 ప్రతిపక్ష పార్టీలు, 1 అసమ్మతి వర్గం. కానీ నాకు టైం ఉంది మనోహర్. ఈ విషయాన్ని నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను. ఒరే సత్య, ఏంట్రా మినిస్టర్ గారు అర్జెంట్ గా రమ్మన్నారట? తెలీదు, వెళ్ళు, నీకోసం అవునా? సింహాద్రి రావయ్యా, మీ మండలం నుంచి ఒక కంప్లైంట్ వచ్చినదే. ఈయన రాజా నరసింహ. పాముల పర్తి నుండి రాష్ట్రం మొత్తానికి కల్తీ మద్యం ఏరులే పారుతాందని ఈయన ఆరోపణ. అయ్యో, ఆరోపణ కాదు సార్, అంతా నిజం, ఫుల్ ట్రూత్. కల్తీ మద్యమా? ఇది అర్థం పర్థం లేని ఆరోపణ. మంచి మద్యం దొరక్కపోతే కదా కల్తీ మద్యం అవసరం వచ్చేది. మీకు తెలుసు కదా, ఒక సీసాకెంత 200 నుంచి 5,000 రూపాయల వరకు ధర ఉన్న మంచి ఒరిజినల్ మద్యాన్ని గవర్నమెంటే జనం కోసం తయారు చేస్తుంది. పైగా తాగుబోతుల కోసం పంచాయతీ స్థాయిలో కూడా బార్లు, బేవరేజ్ అవుట్లెట్ కూడా ఇచ్చాం. రేషన్ కరువు వచ్చినప్పుడు కూడా ఇక్కడ మందు కరువు రావడానికి మనం అవకాశం ఇవ్వలేదు, ఇవ్వం కూడా. అది మన గవర్నమెంట్ పనితీరు. ఇంకెక్కడ కల్తీ మద్యం ఉంటుంది సార్? అది నిజమే. తరతరాల నుంచి ఖజానా ఖాళీ అయినప్పటికీ
ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పటికీ ఎక్కువ ఆదాయం వచ్చేది మద్యం నుంచే. బట్ ఫ్రమ్ దట్ 10 పైసా ఇస్ నాట్ గోయింగ్ టు గవర్నమెంట్. 50 రూపాయలకు కొంటున్న కల్తీ మద్యాన్ని ఒరిజినల్ మద్యం పేరుతో 5,000 రూపాయలకు బార్లలో అమ్ముతున్నారు. ఫర్ దట్ ట్యాక్స్ నో, బిల్ నో. యునో నో ఈయన చెప్పే వాటిల్లో ఒక్కటి నిజం కాదు సార్. ఈ రాష్ట్రంలో అటువంటి ఓ కల్తీ మద్యం తయారీ కేంద్రం ఇప్పటి వరకు లేదు సార్. ఎమ్మెల్యే సార్, దెన్ వై దిస్ మచ్ స్పిరిట్ ఫ్లోయింగ్ ఇన్ టు దిస్ స్టేట్? సార్, రాజా చెప్తున్న దాంట్లో నిజం ఉందని నాకు అనిపిస్తోంది. ఇన్వెస్టిగేషన్కి పర్మిషన్ ఇస్తే. ఏంటి సార్ ఇది? వీళ్ళు చెప్తున్నది మన గిరీశం గారి గురించి. రాజాకి గిరీశం గారితో వ్యక్తిగత కక్షలున్నాయి సార్. ఐ నో పర్సనల్. కానీ నాకు పర్సనలే సార్. సార్ మీకు తెలుసు కదా, ఈ నియోజకవర్గంలో గిరీశం గారు వేయించిన 25,000 ఓట్లే నన్ను ఎమ్మెల్యేని చేసింది. నేను, మన పార్టీ ఆయనకి ఎంతగా రుణపడి ఉన్నామో మీకు మేం చెప్తే గానీ తెలీదా? ఏమయ్యా రాజా, సార్, ఈ గిరీశం నాకు బాగా తెలిసినోడు. మా పార్టీలో జనాభిమానం ఉన్న ప్రాంతీయ కార్యదర్శి. ఊరికే ఆరోపణ చేస్తే సరిపోదు కదా, సాక్ష్యాలయ్యి. మా ఇంటెలిజెన్స్ కూడా పట్టుకోలేకపోయిన ఈ ఆరోపణ నిజమని నిరూపించు. అలా చేసినావంటే ఈ మినిస్టర్ చేసి నీ కాడికే వస్తాడో. నేనే వచ్చి నీ మెళ్ళో నంబర్ 1 చేనేత మగ్గంలో తయారు చేయించుకొచ్చిన పట్టు సలవా కప్పుతాను.